అండి. అందరూ ఎలా ఉన్నారు? విషయం ఏంటంటే నేను ఒక రీల్ పెట్టాను కదండీ! స్కామ్ అని చెప్పి స్క్రబ్ ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళు 1,00,000 ఇన్వెస్ట్ చేశామంటే మంత్లీ 25,000 మనము ఇన్‌కమ్ చేసుకోవచ్చు. జస్ట్ ప్యాక్ చేస్తే చాలు అని అన్నారు కదా! సో, ఆ రీల్‌కి చాలా మంది కామెంట్స్ ఏంటంటే ముందు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తిట్టాలి. వాళ్ళ వల్లనే చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పారనమాట. ఆఫ్‌కోర్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పబట్టే మనకు చాలా మందికి ఇలా ఒక బిజినెస్ ఉంది. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని మనకు తెలిసిందిలెండి. సరే ఇప్పుడైతే వీళ్ళు చెప్పారు. మనం మోసపోయాం అనుకుందాం. కానీ నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. క్వాంటమ్ అని చెప్పి, చైన్ సిస్టము, మార్ట్‌లు గూడా అసలు ఒక్కోసారి ఇన్వెస్ట్ చేసి కడితే మంత్లీ మనం సరుకులు తెచ్చుకోవచ్చు. అట్లా మనం కొంతమందిని చేర్పిస్తే వాళ్ళ కమిషన్ గూడా మనకొస్తుంది అని చెప్పి ఈ చైన్ సిస్టమ్ గాని లేదా ఇన్వెస్ట్ చేస్తే మీ దగ్గరే మేము మెటీరియల్ తీసుకుంటాము అనేటివి ఇప్పటి నుంచి కాదండి. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. కొత్తగా క్రియేట్ చేసుకొని మనకని వాళ్ళు వస్తూనే ఉన్నారు. మనం మోసపోతూనే ఉన్నాము. సో, ఒకరిని అనడం కన్నా ఆఫ్‌కోర్స్ వాళ్ళ వర్షన్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోని ఉండాలి. కానీ మన వర్షన్ కూడా ఏది ఎట్లున్నా మనం కొంచెం ఎంక్వైరీ చేసుకుంటేనే మనం సేవ్ అవ్వగలం. కష్టపడి మనం సేవ్ చేసుకున్న మనీ కదండీ! సో, మనమే కొంచెం ఎక్కువ ఆలోచించాల్సొస్తుంది. కానీ దరిద్రం ఏంటంటే మనం ఎంత ఆలోచించి ఎన్ని చేసి సేవ్ కూడా వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ చేస్తారంటే అది ఇంక మన హ్యాండ్స్‌లో కూడా ఉండదనమాట. ఆటోమేటిక్‌గా వాళ్ళ ట్రాప్‌లో మనం పడిపోతామనమాట. మనమే పే చేస్తాం. ఇందా తీసుకోండి నాన్న మమ్మల్ని చీట్ చేయండి అన్నట్టుగా పే చేస్తామనమాట. మిస్టేక్ అనేది బోత్ సైడ్స్ ఉందనే నేను అనుకుంటుంటాను. సో, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి.